విజయనగరాన్ని బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందుకోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 100% మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా కార్యాచరణను రూపొందించారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. వారి తల్లిదండ్రులను కూడా మార్చాలి అనేది కార్యక్రమం ఉద్దేశం. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నాటికి విజయనగరం జిల్లాలోని 50 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలని అధికారులు, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పాఠశాల విద్యార్థులను రంగంలోకి దించాలని ప్రణాళిక రచించారు. చదువులకు ఆటంకం కలగకుండా విద్యార్థుల మనస్సులను మార్చే లక్ష్యంతో బ్రెయిన్ స్టార్మింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని 6000 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించడం, నీటి వసతి ఏర్పాటు చేయడం, విద్యార్థులకు మరుగుదొడ్లు వినియోగించుకునేలా అలవాటు చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 1454 పాఠశాలల్లో కుళాయిల ద్వారా నీటి సరఫరా లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రామ సర్పంచులు, దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ని మొత్తం మా హెడ్ మాస్టర్స్, అలాగే మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, ఎన్జిఓస్కి అందరికీ కూడా కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది. ఎలిమెంటరీ యూపీ స్కూల్స్కి ఎస్ఎస్ఏ వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బు సరిపోవట్లేదు కాబట్టి అది సర్పంచులు కానీ మన పంచాయతీ నుంచి కనీసం 1000 రూపాయలైనా వాళ్ళు డోనర్స్ కానీ అలాగే ఇవ్వాలనేటువంటిది ఉంటే బాగుంటుంది అనేటువంటిది మా ప్రధాన ఉపాధ్యాయులు సూచించడం జరిగింది. చీపురుపల్లి అటువంటి దీంట్లో 1200-1300 వరకు పిల్లలు ఉన్నారు. అక్కడ మరి ఎక్కువ టాయిలెట్స్ ఉండాలి. అలాగే కొన్ని దగ్గర ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న దగ్గర కొన్ని టాయిలెట్స్ అవసరం ఉంది. పాఠశాల ఉదయం ప్రేయర్ అప్పుడు, లేకపోతే ఈవినింగ్ ప్రేయర్ అప్పుడు, లేకపోతే క్లాసెస్ చెప్పేటప్పుడు, అటెండెన్స్ వేసేటప్పుడు మీ ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా హ్యాండ్స్ రేజ్ చేస్తారు. 10 మంది పిల్లలు ఉన్నాయని రేజ్ చేశారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ 10 రోజులు పోయాక మళ్ళీ రేజ్ చేస్తే 20 మంది పిల్లలు అవుతారు. అంటే ఆ రకంగా వాళ్ళకి ఇంట్లో టాయిలెట్ ఉండాలనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి బహిరంగంగా ఈ మూత్ర విసర్జన, మలమూత్రాలు చేయడం తప్పు, ఒక దురాచారం అనే ఫీలింగ్ కలగజేస్తే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పక్కన ఉన్న ఫ్రెండ్స్తో పాటు అందరూ మారుతారు. సమాజం మారాలంటే అది తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది. విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులు మరుగుదొడ్లు వినియోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రతిరోజు తరగతి గదిలో విద్యార్థులను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు కూడా ఒక డిసిప్లిన్ అలవాటు చేయాలి అని అంటే మాత్రం పేరెంట్స్ ను కూర్చుని పెట్టాలి. టీచర్స్ ముఖ్యంగా ఎట్లా క్లీన్ చేసి ఉంచుకుంటే ఎంత బాగుంటుంది అనే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ గా ఉండాలి. శానిటేషన్ కమిటీ, పిల్లలతో ఒక శానిటేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. దీని మీద బాగా అపోహలు కూడా పేరెంట్స్ నుంచి వస్తుంది. అంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మన ప్రాక్టీస్ అనేది ఉంది అది కొనసాగించాలి. వాళ్ళు ఒక మానిటరింగ్ లాగా చేస్తారు. వాళ్ళ ద్వారా చేయించడం కాదు. ఎవరైతే టాయిలెట్స్ అనేది వాడుకున్నారో వాళ్ళు విద్యార్థులకు మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా ఎక్కువ సంఖ్యలో నిర్మించబోతున్నారు. ఇందుకు పాఠశాలల పూర్వ విద్యార్థుల సాయం తీసుకోనున్నారు. మరుగుదొడ్లు నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.